ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము మంచి పోరాటము. లేఖన భాగము 2 తిమోతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. స్నేహితులారా, విశ్వసించడం అనేది నిరంతర ప్రక్రియ. మనకి మేలు జరిగినప్పుడు విశ్వాసం ఉంచి, కీడు జరిగినప్పుడు విశ్వాసం నుండి తొలగిపోవడం విశ్వాసం కానే కాదు. మన ఇష్టాలకి వ్యతిరేకంగా జరిగినప్పుడు కూడా దేవుని యందు విశ్వాసముతో ఉండటమే విశ్వాస పోరాటం. అపోస్తుడైన పౌలు మాట్లాడిన మాటలు చూచినట్లయితే తన విశ్వాసము కాపాడుకున్నటకు మంచి పోరాటము పోరాడినట్లు మనకు అర్థమవుతుంది. 2 తిమోతీయులకు రాసిన పత్రిక 6:17లో విశ్వాసమును డాలుతో పోల్చినట్లు మనం చూడగలం. డాలు అనేది యుద్ధానికి వెళ్ళే సైనికులు తమను రక్షించుకోవడానికి వాడే ఆయుధం. ఈ లోకానికి వ్యతిరేకంగా మనం జీవితాన్ని కొనసాగించాలంటే విశ్వాసం అనే డాలుతో ఈ లోకాశలకు వ్యతిరేకంగా పోరాటం సాగించాలి. యుద్ధం జరిగేటప్పుడు ఎలాగైతే యుద్ధ నియమాలు పాటిస్తారో అలాగే ఈ విశ్వాస పోరాటంలో నీతి నియమాలు పాటించాలండి. ఈ లోకమును జయించే ఆయుధం విశ్వాసమే. 1 యోహాను 5:4లో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. క్రైస్తవుల పోరాటం ఈ లోకాశలతోనే అయినప్పుడు ఈ లోకాశలతో జీవించే క్రైస్తవులు అన్యజనులు కాక క్రీస్తును అనుసరించేవారు ఎలా అవుతారు చెప్పండి? క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కారు. క్రీస్తు బోధల ప్రకారం జీవించేవారు మాత్రమే దేవుని దృష్టిలో క్రైస్తవులండి. నామకార్థ క్రైస్తవులు మనుషుల దృష్టిలో మాత్రమే విశ్వాసులుగా కనపడతారు తప్ప దేవుని దృష్టిలో వారు అన్యజనులే. ఈ భూమి మీద మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. పరీక్షలో విజయం సాధిస్తేనే పరలోక రాజ్యమునకు అర్హత సంపాదించుకుని దేవుని మెప్పు పొందుతాము. 1 పేతురు పత్రిక 1:7 నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ భూమి మీద విశ్వాసులు అనబడేవారు ఎవరైతే దేవుని దృష్టిలో విశ్వాసులుగా ఉంటారో వారికి పోరాటం. వారే తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలండి. మీరు నిజమైన విశ్వాసులో కాదో మీ పోరాటాన్ని బట్టి నిర్ధారించబడుతుంది. అపోస్తలుడైన పౌలు వలె మనం మంచి పోరాటాన్ని పోరాడదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవ, ఈ లోకంలో మేము జీవించినంత కాలము కూడా ఈ లోకాసులకి వ్యతిరేకంగా జీవిస్తూ మా విశ్వాసాన్ని కాపాడుకున్నటకు మంచి పోరాటము పోరాడేలాగా మాకు సహాయం చేయమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.